గంటాకి సంబంధించినటువంటి ఆభరణాల లెక్కల్ని సాక్షి హైలైట్ చేసింది. తాజాగా మాజీ మంత్రి టీడీపీ భీమిలి అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అఫిడవిట్లో ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల అఫిడవిట్లో భార్య పేరిట 2 పాన్ నెంబర్లను చూపిన విషయం బయటపడగా గత 5 ఏళ్లలో ఆయన సతీమణి పేరిట భారీ మొత్తంలో బంగారం కొన్నట్టు వెల్లడైంది. 2019 అఫిడవిట్లో సతీమణి పేరిట కేవలం 600 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్న గంట ఇప్పుడు ఏకంగా 2 కిలోల 258 గ్రాముల బంగారం ఉన్నట్టు చెప్పారు. అంటే గడిచిన 5 ఏళ్లలో కిలోన్నరకు పైగా బంగారాన్ని ఆయన సతీమణి కొన్నట్టు తాజా అఫిడవిట్ వెల్లడిస్తోంది. ఇందుకోసం దాదాపు 1.5 కోటి మేర వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బాంగారంతో పాటు మరో 1.28 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నట్టు కూడా గంట తాజా అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే వజ్రాభరణాల బంగారం అనేది స్పష్టంగా చెప్పలేదు. కేవలం ఆభరణాలని పేర్కొన్న నేపథ్యంలో ఇవన్నీ వజ్రాల నగలే ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద గత 5 ఏళ్లలో గంట సతీమణి పేరు మీద 3 కోట్ల విలువ చేసే ఆభరణాలు పోగుబడ్డం గమనార్హం. ఆయన సతీమణి పేరుతో ఈ 5 ఏళ్లలో 3 సార్లు ఐటీ రిటర్న్ సమర్పించారు. అది 4 లక్షలు మొదలుకొని గరిష్టంగా 18 లక్షల వరకు ఐటీ రిటర్న్ సమర్పించడం గమనార్హం. ఎవరి పేరు మీదనైనా ఒక్క పాన్ నెంబరే ఉంటుంది. 2 అంతకుమించి పాన్ నెంబర్లు ఉంటే ఐటీ చట్టం ప్రకారం నేరం. ప్రధానంగా ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఈ విధంగా 2 పాన్ నెంబర్లు కలిగి ఉండే అవకాశం ఉందని ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటా శ్రీనివాసరావు 2019 అఫిడవిట్లో ఆయన సతీమణి పాన్ నెంబర్ 1, ఇప్పుడు తర్వాత ఇంకొకటి వచ్చింది. దీని మీద ఇప్పటికే దుమారం రేగుతుంది. ఇప్పుడు బంగారం లెక్కల్లోని తేడా కొడుతుందని చర్చకి దారితీస్తుంది. గడిచిన 5 ఏళ్లలో సతీమణి ఆదాయం కేవలం 25 లక్షలుగా చూపిన గంట బంగారం ఆభరణాలు మాత్రం 3 కోట్ల విలువైన ఉన్నట్టు చూపెట్టారు. నేపథ్యంలో గంట అఫిడవిట్పై ఐటీ శాఖ దృష్టి సారిస్తే అసలు బండారం బయటపడుతుందంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేపు పొద్దున ఒకవేళ గెలిచిన కోర్టులో దీన్ని వేయడానికి ఇది ఒక కారణం అవుతుంది. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు.